జాండీస్తో బాధపడుతూ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పీసీసీ చీఫ్ షర్మిల పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 2 విద్యార్థులు చనిపోయారని షర్మిల అన్నారు. 2047పై కాకుండా విద్యార్థుల మౌలిక వసతులపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని షర్మిల సూచించారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలోని మొత్తం ఆశ్రమ పాఠశాలల్ని మెరుగుపరచాలని షర్మిల డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. జాండీస్ వచ్చి కొంతమందికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఐసీయూలో కూడా ఉన్నారు. 2 అయితే చనిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అక్కడ ఉన్న ఆరో సిస్టము బాగలేదని, దాన్ని బాగు చేయమని ఎన్నో నెలలుగా చెప్తూనే ఉన్నాము. కానీ ఎంతకాలమైనా ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు. అంటే మరి పట్టించుకునేవాడు ఎవడు? అసలు వాళ్ళ సంక్షేమం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు ఒక్క ఈ హాస్టల్లో ఉన్న ఆరో సిస్టమే కాదు, ఎక్కడా కూడా ఆరో సిస్టమ్స్ పని చేయటం లేదు అని వింటున్నాం.